ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఓ పెద్ద మహమ్మారి అయిపోయింది సార్. డయాబెటీస్, రైస్, మిల్లెట్స్, రివర్స్ ఇట్లాగా అసలు. అదే మీరు మీరు అది కంప్లీట్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది. రాగి జావతో స్టార్ట్ చేసి 4 గ్లాసులు తాగేసి బాడీని ఉతికేయాల ఒక అరగంట, వీలైతే గంట. మహానుభావులు టైం ఉంటే 2 గంటలు, నూనె పూసుకొని ఎండలో అరగంట ఉంటే ఫుల్ D3. రాత్రి మిగిలిపోయిన ఈరోజు మిగిలిపోయిన దేశీ బియ్యమో అన్నమో దంపుడు బియ్యమో రాగి ముద్దలో నీళ్లు పోసి పెట్టేసి దాన్ని బాగా పిసికేసి జొన్న గట్కానో నీళ్లు పోసి పెట్టేసి పొద్దున్నే దాంట్లో అల్లము, కొంచెం మిర్చి, కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకొని అమ్మల్లి అది తాగినారు అనుకోండి, పొట్టలో మంచి బ్యాక్టీరియా B12, మీకు అదే B12 D3 రెండు పోయినాయి కదా జనాలకి. ఇంకా బాగా ఈ సజ్జలు, రాగులు, సజ్జలు ముఖ్యంగా విత్ బెల్లము తిన్నామనుకో హిమోగ్లోబిన్ 15. ఎందుకు వస్తాయి రోగాలు? దాన్ని చేసి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు 9కో 10కో మీరు ఒక అరగంట ముందర కూర్చొని ఫుల్గా రాగి ముద్ద, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు బాగా చేసుకొని ఫ్రెష్గా చేసుకొని మంచి అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ కోసము, అంత ఆకుకూర, ఇది అంత కొబ్బరి, అంత బెల్లము, ఏమేమి తింటారో అన్ని బాగా తొక్కేసి ఇంకా చాలు అనుకునేటప్పుడు అంత పెరుగు వేసుకొని, మంచి పెరుగు, మళ్ళా బకెట్ పెరుగు కాకుండా మీరు తోడు పెట్టుకొని పెరుగు వేసుకొని అప్పుడు వేయాల. సరసరని పోతుంది. పెరుగు వేసుకుంటే ఏదైనా లోపల పోతుంది. ప్రాబ్లం గమనించండి, మీరు స్టైల్గా దీన్ని అలవాటు అయిపోయినారు. అందుకని ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఆకలేస్తానే ఉంటుంది, తిన్నామంటానే ఉంటారు, పని ఎప్పుడు చేసేది తినేదాని మీదనే ఉంటుంది. గంటకు ఏదో ఒకటి వస్తూ ఉంటారు. టీ ఉండాలా, బజ్జీలు తింటూనే ఉంటారు. సఫిషియెంట్గా తింటే ఏ జంతువు అయినా మళ్ళీ ఆకలి ఉండదు. ఒక పాము కోడిని మింగేస్తే వారం పడుకొని ఉంటుంది గమ్మున. మళ్ళీ ఏం దాని గురించి ఫుడ్ కూడా పట్టించుకోరు. ఒక పులి పోయి జింకను పట్టుకుంటే ఫుల్గా తినే చెట్టు మీద కోసం తోకాడించుకుంటా ఉంటుంది. మరి 2-3 రోజులు ఆకలేదు కానీ పోదు. మనం వాడు తినడంలే ఉండి కూడా వాడికి దొరకదు పాపం. అందుకని సరిగ్గా ఆకలేనప్పుడే వేటాడతాయి, లేకపోతే పోవు కదా అవి. మనం దొరికితే కూడా తినే టైంలే బిజీ. రాత్రి మేలుకున్నా పొద్దున్న 7:30 అయిపోయా, 8 గంటల బస్సు వస్తా ఉంది, పిల్లలు బాది తింటారు, నోట పెట్టుకుని ఇట్లే చేస్తావు నువ్వు, ఎప్పుడు నోట నీళ్ళు అట్లా తినిపించేది. ఏడుంది మనకు ప్రేమ. వాడికి 8కి ఆటాడు, 7:30 1 అవర్ టైం ఉందిరా, చూడరా చూసుకో, దీన్ని కొబ్బరి చెట్లు తిను, మళ్ళీ తీసుకో, దాంట్లో ఐరన్ ఉంటుంది. ఏదో వాడు బోర్ కొట్టింది అనుకో, ఏరే కథ చెప్పాలి. ఫుడ్ గురించి చేయకూడదు, బోర్ కొట్టించకూడదు కదా ఎవరిని కానీ. చెప్పి వాడికి బాగా పెట్టి లాస్ట్లో అంత పెరిగేసి తొక్కినాం అనుకో, అమ్మ అంటుంది బాడీ. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. పని మీద ఉంటావు, మధ్యాహ్నం ఆకలి కాదు, సాయంత్రం ఎప్పుడో 4కో 5కో ఆకలి అయినప్పుడు మంచిగా 2 జామకాయలు, అంత గుగ్గిళ్ళు, 2 నువ్వుల లడ్డూనో ఏదో తినేస్తే అయిపోయా కథ. ఎన్ని వర్కింగ్ అవర్స్ మిగులుతాయి. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అంతా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. అరే మీటింగ్ 1 గంట సేపు, అప్పుడు మళ్ళీ తింటా. ఎందుకు? నా మీటింగ్లో ఫస్ట్ చెప్పేస్తాను, నో ఫుడ్ 2 అవర్స్ ఎంతో. మీకు బోర్ కొట్టాను, మీరు బోర్ కొడితే నాకే తెలిసిపోతే నేను నిలిపేస్తా. మీరు బోర్ కొట్టనంత వరకు వినండి, అయిపోయినాక అదో ఏం తింటారు తినండి, మీ ఇష్టం అన్నపోండి. మధ్యలో సప్లై నీళ్ళు తాగి అవన్నీ అవసరం లే, మీరు వచ్చినా తినేదానికి. మనం అనుకుంటా ఉండేదే 24 అవర్స్ ఫాస్టింగ్ చేసి లోపల నుండి వీక్గా ఉండే సెల్స్ అన్నింటి ఎట్లా ఆటోఫాజీ జరిగి మీ వీక్ సెల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయని గొప్ప సైంటిస్ట్ యష్నోరి ఒసిమేన్ అని చెప్పి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా ఆయనకి. దాని గురించి మాట్లాడుకునే దాన్ని కూర్చొని గంటకు మెక్కుతూ ఉంటే ఎట్లా మనము? ఏకాదశి ఉపవాసం అంటే ఏం జరుగుతా ఉంది? పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, ఇన్ని జబ్బులు ఇన్ని అసిడిటీలు పెట్టుకున్నోడిని పూర్తిగా ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తే రేపంతా 0, ఎల్లుండి పోతాడు 0. పాసిబుల్, నాకు పాసిబుల్ అయింది, మీకు అవుతుంది. నేను చెప్పేటి అదే నాకు పాసిబుల్. నేనేది పెద్ద సెలబ్రిటీ కాదు, నేను నార్మల్ మనిషిని. నేను ట్రైన్లో నార్మల్గా సీట్ రిజర్వ్ కాకపోతే టికెట్ తీసుకొని బాత్రూమ్ దగ్గర కూర్చొని కూడా వస్తా, కింద అందరితో పాటు కూర్చొని వస్తా. నేను చాలా సింపుల్, నాకు వీలేదు. నేను సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీలు పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, కులం పెద్ద ఉండేవాళ్ళు, మతం పెద్దోళ్ళు, వాటెవర్, వాళ్ళే చేయగలరు అనుకోని ఫస్ట్ సామాన్యుడు అనుకోవద్దు. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు రన్నింగ్ లో ఒలింపిక్స్ కొడతా ఉన్నారంటే వాళ్ళేం గొప్పోళ్ళని కాదు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ సాయిల్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు అంతే. వాళ్ళ డబ్బులు మనలాగా షూలు గీలు ఏం లేవు కదా. అయినా వాళ్ళు ఒలింపిక్స్ లో వాళ్ళు భారతాన్ని పరిగెత్తా ఉంటారు కదా, ఎనర్జీ, బికాస్ ద సాయిల్ ఈజ్ గుడ్ దే, న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తింటా ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ అన్ని కెమికలైజ్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ చేసుకొని 20 స్ప్రేలు కొట్టి టమాటాలు, 20-30 స్ప్రేలు కొట్టి క్యాలీఫ్లవర్ తింటా ఉంటాం. యూరియా డిఏపి వేసి 10 మూటలు వేసి ఇంత యూరియా ఇంత డిఏపి కలిపి తింటా ఉంటే ఎట్లా నుంచి వస్తుంది? మనము
ఏదో డెవలప్ అయిపోయినామనే ముసుగులో ఆల్ అన్సైంటిఫిక్ థింగ్స్ అన్ని చేస్తా ఉన్నాము. సాయిల్ని పోగొట్టాము, వ్యవసాయదాన్ని చిన్నచూపు చూసినాము, చేనేత కార్మికులు పట్టించుకోవాలా, ఆ చేతి వృత్తుల్లోని పక్కన వేసినాము. అంత మిషనరీ అయిపోయి టర్న్ ఓవర్లు అయ్యి 100 మంది బతికేది 100 మంది బెరికేసి 1000 మంది నోటి కాడ కూడు లాగేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి వీళ్ళందరినీ పని లేకుండా చేస్తే అది డెవలప్మెంట్ అనుకునే వెస్టర్న్ వరల్డ్ ఏం చెప్తాను ఆ పని చేస్తాడు. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ అమ్మా. మనం ఏదో కూర్చుంటాము, మూకుడు పెట్టుకుంటాము, దాంట్లో అందరూ పెట్టుకుని అందరూ కూర్చుంటాము, తింటాము, వాడు పని చేసేవాడు కొంచెం ఎక్కువ పెడతాము, ఆ కుక్క కూడా ఉందని చెప్పి దాన్ని పక్కన పెడతాము, అన్ని ఆలోచించి చేస్తా ఉంటాము. మన లైఫ్ స్టైల్ వేరే. వాడు సపరేట్ గా ఒకరిద్దరు భార్య భర్త, వాళ్ళ అకౌంట్ వేరే, వీళ్ళ అకౌంట్ వేరే, అలా అది నేను తప్పులు పట్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. అది ఎందుకు మనం ఇమిటేట్ చేయాలా అని. మనం బాగానే ఉన్నాం కదా, కొన్ని గంటలు పని చేస్తాము, ఏదో బాతగానే చేస్తాము, చెట్టు కింద కూర్చుంటాము, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినంత పోయేసి అన్ని వదిలేసి 2 రోజులు అక్కడ కూర్చుంటాము. అంత టైం లేదు. అమెరికా అమ్మ నాన్న చచ్చిపోతే కూడా ఫోటోలో పెట్టుకుని అయిపించేస్తా ఉంటారు. టైమే లేదు కదా, మనకు టైం ఉంది. దాన్ని వదిలేసి వాళ్ళేంటి ఎందుకు పడతారు? మనం ఎక్కువ పని కూడా చేయకూడదు. మనం 4 గంటలు 5 గంటలు మనం పని చేసుకొని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం ఉండాలి. రాత్రి 3 పని చేసి ఇంకా కొంచెం డబ్బులు ఇస్తారంటే నైట్ అంతా వర్క్ చేసి డిప్రెషన్లు పోయి నిద్ర పట్టకుండా పోయి ఎటసారి చేసేది నైట్ పని చేయాలి. డిప్రెషన్ నైట్ వదిలే అంటే అసలు డిప్రెషన్ లేను ఎవరు సార్? అందరికి డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ లేనివాడు ఎవరంటే ఆ జూబిలీ చెక్ పోస్ట్ లో అడుకుంటారు చూడు, ఆ 10 రూపాయలు ఎవరు నచ్చారు, అబ్బా ఖుషి, వాడు దాంతో ఏం తింటాడు ఏదో వాడేవర్ ఇట్ ఈస్. వాళ్ళ డిప్రెషన్. ఈ టార్గెట్లు పెట్టినారు చూడు, 1000 కోట్లు అయిపోవాలా, 10,000 కోట్లు అయిపోవాలా, నేను నాది ఫోర్స్ లిస్ట్ లో వచ్చిందా లేదా, నా ఫ్లెక్సీలు ఉన్నాయా లేదా, వీళ్ళు డిప్రెషన్ లో పోయేది. నార్మల్ బేసిక్ నీడ్స్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు డిప్రెషన్ లేకపోరు. పాతకాలంలో పెద్దవాళ్ళు చూడండి, ఆమె గుర్తింపే ఉండదు ఇంట్లో పెద్ద ఆమెకి. సో ఏదో వంట చేస్తాదో, పాత్రలు అడుగుతుంది, తోముకుంటా ఉంటుంది. ఈమె చెప్తే కూడా వాళ్ళు ఎవరు వినరు, మనవాళ్ళు ఎవరు. ఒరే రాత్రిపూట తిరగద్దండ్రా, పొద్దున లేచి నువ్వు కొంచెం యోగా చేయండి రా, సూర్య నమస్కారాలు చేయండి, నువ్వులు పూసుకోండి, అభ్యంజన స్నానం చేయండి, ఆదివారము కొండెక్కి దేవుని దగ్గర వేసిరండి, చెట్టు చుట్టూ తిరగండి, ఇవన్నీ చెప్తారు. ఎవరు పట్టించుకోరు కదా. ఆమె చెప్పి వదిలేసి ఆమె ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు డిప్రెషన్ రాదు. ఎందుకు? మనం తినే తిండికి మనం పని చేయాలి కదా అని సొంతం ఇంట్లోనే ఆ పని చేసుకుని రిలాక్స్గా ఉంది. అట్లా మనం చేసే డ్యూటీ మనం చేసి నీకు డ్యూయాలిటీ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా నువ్వు చేసే పని మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే సూపర్. ఇప్పుడు ప్రాబ్లం అంతా కాన్ఫ్లిక్ట్. ఇష్టం లే ఆయన లక్ష్యస్థానం కాబట్టి పని చేయాలి, ఇష్టం లే అయినా కానీ ఈ డ్రెస్ వేసుకోవాలా, ఆ పెళ్లికి పోవాలా, ఈ నగలు వేసుకోవాలి, ఆ పెళ్లికి పోవాలా, ఆ నగల కోసం ఏదేందో కష్టాలు పడాలా, అది లేకపోతే ఎవరి దగ్గర బారో చేసుకోవాలా, ఎన్ని బాధలే. డిప్రెషన్ లేకుండా ఎట్లుంటుంది? అదేదో దొంగలు ఎత్తుకున్నారు అనుకో, కట్లకి చావాలా, ఆమె గుంది కాబట్టి నువ్వు కరప్షన్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, భార్య తోముతా ఉంటుంది, వీడు సస్తాడు, వీడికి సంపాదించలేడు, వీడు కరప్షన్ చేయలేడు అని రాకుండా ఎట్లుంది డిప్రెషన్. మనకుండే 50,000 హ్యాపీగా 10,000 ఎత్తి పెట్టుకొని ఒక 5,000 ఎల్ఐసి కట్టి 5,000 పెట్టి మంచిగా సీతాఫలంకాయలు బుట్ట తెచ్చి పెట్టుకొని, జొన్నలు బయట కొంటే ఎక్కువ, పిండి కొంటే ఎక్కువ, మనమే మంచి జొన్నలు తీసి అట్లా క్లీన్ చేసుకొని మనమే పిండి చేసుకొని మన టైం మన కోసం పెట్టుకొని కాన్ఫ్లిక్ట్ లేకుండా బతికి డిప్రెషన్ ఎందుకు వస్తుందండి? చిన్న కుటుంబాలకు డిప్రెషన్ లేదే, పెద్దోళ్ళకే నిద్ర పట్టద్ది, పెద్దోళ్ళకే డిప్రెషన్లు ఎక్కువ, మందు తాగందే నిద్ర పట్టదు. సంతోషం కోసం సాయంత్రం అవుతుందా అని కాసుకొని ఉంటారు. లేస్తానే మార్నింగ్ లేస్తానే సంతోషంతో లేయాలి కదా, నువ్వు బతుకుంటావంటే సంతోషంగా ఉండాలి కదా. సాయంత్రం కోసం పొద్దున్న లేసేదే డిప్రెషన్తో లేస్తారు. అబ్బా పని చేయాలి ఈరోజు, అమ్మా వాడి మోసం చేసాడు, వీడి మోసం చేసేది ఎట్లా, నేను మోసపోయినా, నేను ఎవరు మోసం చేయొచ్చు, ఇన్ని కాన్ఫ్లిక్ట్తో లేచి అమ్మా ఎప్పుడెప్పుడు ఆరైతుందా మందు కొడదామా, రిలాక్స్ అవుదామా అంట. పొద్దున లేచే ఉంటే రిలాక్స్డ్గా పని చేసుకోవచ్చు. ఆ క్లారిటీ లేదు, పర్టికులర్ యంగ్స్టర్స్లో క్లారిటీ లేదు. నేను టీమ్ లీడర్ అయిపోవాలా, ఏదేదో పరిగెత్తా ఉంటారు. అయిపోయినాక ఏంది, సంతోషంగా ఉంటావా? టీమ్ లీడర్ అయిపోవాలంటే ఓకే, నీకు అంత స్ట్రెంగ్త్ ఉంది, టీమ్ లీడర్ అయిపోవాలనుకుంటే ఓకే, కానీ పక్కన తొక్కేసి నువ్వు టీమ్ లీడర్ అయిపోవాలంటే ఇంక ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవ్వాలి. అంటే అది జరుగుతూ ఉంది, అదే జరుగుతుంది. మనోడు చెప్పారు, ఎప్పుడు నువ్వు ఎందుకురా ఫస్ట్, వాడు కూడా ఫస్ట్ రానిరా అని చెప్పి మదర్స్ ఉన్నారు ముందు. మీ ఫ్రెండ్ రానిరా అంటే వాడు మార్క్ తక్కువ రాసేదో ఏదో జరిగేది. ఆ చాక్లెట్లు ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఈండ్రా నాయన అని చెప్పి పంపించేవాళ్ళు.
మేము మా ఇంట్లోనే ఎత్తుకొని దొంగతనం చేసి పల్లీలు దాంట్లో బెల్లము జోబులు వేసుకొని మేము అందరూ పంచుకునేవాడు. అట్లాంటిది ఇప్పుడు ఒరే మంచి చాక్లెట్లు మీ మామ తెచ్చాడు అమెరికా నుంచి, ఎవరికి ఇవ్వదురా అంటే వాడు సౌండ్ రాకుండా బాత్రూంలోకి పోయి స్కూల్లో అక్కడ తలుపు వేసుకొని 6 గంటలు అన్నాడు. వాడు డిప్రెషన్ లేకుండా ఎట్లుంది వాడికి? పెద్ద డిప్రెషన్ అది. వాడికి ప్రాబ్లం వచ్చింది అనుకో లైఫ్ లో, నువ్వు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసావు అనుకో, నువ్వు 1 కాకపోతే 2 తినబ్బా, 3 తిను, 7 పని చెయ్యి.